నమస్తే, వెల్కమ్ టు కలం సాక్షి న్యూస్. బాలానగర్ ఇండస్ట్రీలో కోట్లాది రూపాయల కుంభకోణం. ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి సునీల్ కుమార్, ట్రెజరర్ భాస్కర్ రావు డబుల్ గేమ్. అసోసియేషన్ పేరుతో సుమారు 15 కోట్లు స్వాహా. సభ్యులకు ఎవరికీ తెలియకుండానే నూతన కమిటీని ప్రకటించిన అంబటి సునీల్ కుమార్, భాస్కర్ రావు. 3000 కుటుంబాలు రోడ్డున పడ్డ వైనం. కోట్లాది రూపాయలు మోసంతో బగ్గుమన్న బాలానగర్ ఇండస్ట్రీ. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ లో కోట్లాది రూపాయల కుంభకోణం జరగడంతో అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ఉద్యమానికి తిరుగుబాటు శ్రీకారం చుట్టారు. బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న అంబటి సునీల్ కుమార్, ట్రెజరర్ గా ఉన్న భాస్కర్ రావు ఇద్దరు ఏకమై అసోసియేషన్ సభ్యుల నుండి వసూలు చేసిన సుమారు 24 లక్షల పైచిలుకు రూపాయలను స్వాహా చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని వేరే ఇండస్ట్రీ వాళ్లతో లక్షల్లో వసూలు చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సభ్యులకు ఎవరికీ తెలియకుండానే నూతన కమిటీని కూడా ప్రకటించుకున్నారని, దీంతో మిగిలిన సభ్యులంతా ఏకమై ఇండస్ట్రియల్ కారిడార్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బాలానగర్ స్మాల్ ఇండస్ట్రీస్ కోసం ప్రభుత్వ భూమిని ప్రకటించాలని ప్రభుత్వానికి 6 సంవత్సరాలుగా విన్నపించుకోగా ప్రభుత్వం 60 ఎకరాల భూమిని వర్క్ షాపులు నిర్వహించే సభ్యులకు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమిని మంజూరు చేసిందని, వాటిని అతి త్వరలో సభ్యులకు మంజూరు చేద్దామనుకున్న సమయంలో అధ్యక్షుడు అంబటి సునీల్ కుమార్, భాస్కర్ రావులు చేసిన కుంభకోణం బయటపడిందని తెలిపారు. ఆ భూమిని కేకేబీ సంస్థ పేరిట ఇతర ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్లకు అక్రమంగా అమ్ముకుంటూ సుమారు 15 కోట్లు వసూలు చేసుకున్నారని ఆగ్రహంతో ఆరోపించారు. దీంతో పాటు అసోసియేషన్ సభ్యుల వద్ద సభ్యత్వం పేరిట 1500 చెప్పున సభ్యత్వ రుసుము స్వాహా చేశారని వారు ఆరోపించారు. ఇది కాకుండా నూతనంగా 2 రోజుల క్రితం కొంతమంది సభ్యులతో గుట్టు చప్పుడు కాకుండా అంబటి సునీల్ కుమార్ తిరిగి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నట్లు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పత్రికల్లో ప్రకటించుకున్నారని అన్నారు. గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభ్యులంతా ఏకమై నిరసన తెలుపుతూ వారి ఎన్నికను రద్దు చేసి ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ సభ్యులకే మంజూరు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి సునీల్ కుమార్, ట్రెజరర్ భాస్కర్ రావులను అసోసియేషన్ నుంచి బహిష్కరిస్తున్నామని అన్నారు. కొత్త కమిటీని నియమించి కొత్త అధ్యక్షుడికి ట్రెజరర్ ని ఎంచుకుంటామని తెలియజేశారు. బాలానగర్ స్మాల్ ఇండస్ట్రీస్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన భూమి మా హక్కు, తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. సభ్యులందరికీ నమ్మించి మోసం చేసిన వారికి వదిలిపెట్టం, చట్టం ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. బాధితులు పక్షాన కలం సాక్షి ఉంటుంది. కోట్లాది రూపాయల కుంభకోణంలో చూస్తూనే ఉండండి. కలం సాక్షిలో మరిన్ని కథనాలు.